నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక యోధుని ఇంటర్వ్యూ చేయబోతున్నాను నేను. ఆయన మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. 2 ప్రధానుల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. ఇవన్నీ చాలా సింపుల్. ఒక్క మాటలో చాలా పెద్దగా చెప్పాలి అంటే ఆయన నిరంతర ప్రజల మనిషి. ఇదే ఆయనకు సరైన పదం. ఆయన అజాత శత్రువు. ఆయన ఎవరో కాదు, బండారు దత్తాత్రేయ మన ముందే ఉన్నారు. ఈరోజు బండారు దత్తాత్రేయ గారి అంతరంగాన్ని ఈ ఇంటర్వ్యూలో నేను మీకోసం ఆవిష్కరించబోతున్నాను. రీసెంట్గానే ఆయన ప్రజల కథే నా ఆత్మ కథ అని రాశారు. నిజానికి ప్రజల కథే నా ఆత్మకథ అని చెప్పడంలోనే ఆయన ప్రజల గురించి ఎంతలా ఆలోచిస్తూ ఉంటుంటారు. ఎందుకు నేను ఆయన ఆయన చేపట్టిన పదవులకి, అలంకరించిన పదవుల గురించి కంటే ఆయన నిరంతర ప్రజల మనిషి అని ఎందుకు చెప్పానో మీకు ఈ బుక్ చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ బుక్ కూడా మీరు చదవండి. అండ్ ఈ ఇంటర్వ్యూలో కూడా ఆయన అంతరంగానికి సంబంధించి ఆయన బాల్యం దగ్గర నుంచి ఇంత ఎత్తుకు ఎదిగిన ఎలా ఆయన అతి సామాన్యంగా ఉండగలుగుతున్నారు అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ ఇంటర్వ్యూలో అన్నీ ఆవిష్కరించబోతున్నాం. దత్తాత్రేయ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్. దత్తాత్రేయ గారు, నేను మామూలుగా స్టార్ట్ చేసే ఇంటర్వ్యూ కంటే ఇది కొంచెం భిన్నంగానే చేయాలని అనుకున్నాను. నిజానికి ఎందుకు అంటే మీరు ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభించారు మీ జీవితాన్ని. ఆర్ఎస్ఎస్ఏ నా అనువను అని మీరు చెప్తుంటుంటారు. ఇన్ని పదవులను అలంకరించిన ఇంత నిరాడంబరంగా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే ఒకటి, మనిషి యొక్క జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఒకటి క్రమశిక్షణ అనేది కొంచెం అలవడితే జీవితం అనేది కొంచెం సాఫీగా ముందుకెళ్తుంది. ఎందుకంటే పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు. కానీ మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని గమ్యం దాకా చేరేంత వరకు మనం నిరంతరంగా ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉంటే మనకు ఆ యొక్క విషయం ఇంకా లోతుకెళ్తుంది. కానీ దత్తాత్రేయ గారు, నిజం చాలామంది చెప్తుంటుంటారు నేను ప్రజల మనిషిని అని అంటూనే ఎక్కడో ఆ భావాన్ని చూపిస్తుంటుంటారు ఇంత ఎదిగిన తర్వాత. కానీ ఏ కోసాన వెతుకుదామన్నది మీలో కనిపించినంతగా ఉంటుంది. సాక్షాత్తు కళ్ళ ముందు కనబడుతూనే ఉంటుంది. నేను మొట్టమొదటి నుంచి కూడా అంటే 1968లో నేను సంఘ ప్రచారక వెళ్ళాను. సంఘ ప్రచార 68లో ప్రచారక అంటే ఆయన బ్రహ్మచారిగా ఉండి జీవితం అంతా దేశం కోసం, సమాజం కోసం సమర్పించి పనిచేస్తూ పోవడం, గ్రామాలు తిరిగి ప్రజలను సంఘటితపరచడం, అలాగే యువకులను వాళ్ళను బాగా సంఘటితపరిచి వాళ్ళ సంస్కారం చేయడం, దీంట్లో నేను నిమగ్నమైనాను. అందువల్ల నేను 1968, 69, 70లో కూడా రోజుకు ఒక 18-20 కిలోమీటర్ల వరకు సైకిల్ మీదనే తిరుగుతూ, గ్రామాలు తిరుగుతూ శాఖలు ప్రారంభించి శాఖలు నడిపేవాడిని. సో ఆ రకంగా ప్రజల మధ్యలో ఉండడం, కార్యకర్తల మధ్యలో ఉండడం, వాళ్ళ సమస్యలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళను తీర్చిదిద్దడం, ఇలాంటి కార్యక్రమాల్లో అప్పటి నుంచి నిమగ్నమైనాను. కాబట్టి తర్వాత రాజకీయాలు వచ్చినాక అది ఆ కార్యకర్తల నుంచి వెళ్ళి ప్రజల దృష్టి మీద పడింది. కాబట్టి సంఘటితం నుంచి సమాజం వైపు ఇంకా ముందుకెళ్ళింది. ముందు సమాజాన్ని సంఘటితపరచాలనే, యువకులను సంస్కరించాలనే అనేటువంటి ఆలోచనతో బయలుదేరినాను. కానీ ఎప్పుడైతే సంఘం నాకు చెప్పిందో నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళి పనిచేయాలి, నీకు ఆ బాధ్యత అప్పచెప్తున్నావు అని నన్ను భారతీయ జనతా పార్టీకి పంపించినప్పుడు అప్పుడు ఈ ప్రజల యొక్క ఉన్నటువంటి ఒక ఆలోచన మొదలైంది. కాబట్టి ప్రజలంటే ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఎలా ఉంటారు అనే విషయం మీదనే ఎక్కువ సంబంధాలు. రాజకీయాలు కూడా ఏంటంటే ఇది అంతా ప్రజలతో మమేకమైపోయేది.
ఎంత ప్రజలతో మమేకమైతే మనం అంత విజయాన్ని సాధించగలుగుతాం. డబ్బులు కానీ లేక కీర్తి కానీ అట్లాంటిది కాదు. అలాంటిది కాకుండా మనం ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలతోటి వెళ్ళడం అనేదే నేను ఆలోచన చేసి రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత, బీజేపీకి వచ్చిన తర్వాత ఈ ప్రజల మీద ఎక్కువ నేను నా యొక్క దృష్టిని సాధించాను. దత్తాత్రేయ గారు, నిజానికి ఇలాంటి ప్రయాణంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉంటారు. కానీ సహజంగా సౌమ్యంగా ఉండే వాళ్ళని అజాత శత్రువు అని అంటారు. కానీ నిజంగానే మీరు అజాత శత్రువు? అసలు శత్రువులు లేకుండా అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉంటేనే ఇంత ఎత్తుకి ఎలా ఎదగగలిగారు? ఒకటి ఏంటంటే, మనం ప్రాథమికంగా సమాజ నిర్మాణం చేయాలంటే, ప్రజల్లో మంచి వాతావరణం నిర్మాణం చేయాలంటే నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ఉండాలి. దానికి పునాది ప్రేమ, ఆత్మీయత. ప్రేమ, ఆత్మీయత ఉండే భిన్నమైనటువంటి భావాలున్నా, భిన్నమైనటువంటి ఆలోచనలున్నా, భిన్నమైనటువంటి అలవాట్లున్నా, భిన్నమైనటువంటి ప్రాంతాలు ఉన్నప్పటికీ వాళ్ళని మనం దరిది చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ ప్రేమ, కరుణ, దయ అనేటువంటిది మనం ప్రత్యక్షంగా ప్రజలతో పంచుకోవాలి. అందువల్ల నాకు అనిపించింది ఏంటంటే, అప్పుడు పార్టీలో పనిచేస్తాం కానీ వేరే పార్టీ వాళ్ళు ఉంటారు. ఉదాహరణగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నాకు పుచ్చలపల్లి సుందరయ్య గారు బాగా పరిచయం. 1982-83లో పుచ్చలపల్లి సుందరయ్య గారు మేము ఒక సమావేశంలో కలిసాం. అప్పుడు ఆయన మాట్లాడిన తీరు, ఆయన నిస్వార్థంగా పనిచేసినట్టు తీరు చూసి నాకు చాలా ఆనందం కలిగింది. నేను వారి క్వార్టర్స్కి వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు, ఆయన ఎమ్మెల్యే, వారితో మాట్లాడాను. ఆయన అడిగాడు, అసలు మీరు ఎట్లా ఆర్ఎస్ఎస్కి వెళ్ళారు, ఇంత చిన్న వయసులో ఉన్నారు, సమాజానికి మీరు ఎట్లా పూర్తిగా సమర్పించుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? సో ఆ రకంగా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అది. దానివల్ల చాలా ఆత్మీయత పెరిగింది. సో అలానే చాలామంది వాళ్ళ కమ్యూనిస్టు కానీ, కాంగ్రెస్ కానీ, వెంకటరావు గారు ముఖ్యమంత్రి ఉండే, చంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, కోట విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండే, అనేక సందర్భాల్లో మేము కలుస్తుండేవాళ్ళం. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక ఇది కాకుండా అన్ని రకాలైనటువంటి వాళ్ళని సందర్భానుసహితంగా మనం కలుస్తూ ఉంటే ఇంకా విశాలమైనటువంటి ఆలోచనలు వస్తాయి. సో అందుకనే మనం అప్పుడు ఆ రకంగా అందరినీ కూడా ఆదరించగలుగుతాం, వాళ్ళు కూడా మనల్ని ఆదరిస్తారు. నేను చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కాబట్టి నేను ఈ వీళ్ళని కలిసేది అనేది అని అంటే, మరి అది సమాజంలో మనం సమాజ నిర్మాణం చేయలేము. అందుకని ఆ భావన అనేది మనసులో ఉండదు. అది మాకు సంఘం నేర్పించింది. చాలామంది వాటిని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతుంటుంటారు. ఏంటి అందులో ముఖ్యమైనవి ఏంటి? సంఘం చెప్పిన వాటిలో ముఖ్యమైనవి తొలి 3. సంఘం ఏం చెప్పిందంటే, మనము సమాజాన్ని సంఘటితపరచాలి. సమాజం అంటే ఎవరు? దేశం. ఇది నా దేశం, ఇది నా మాతృభూమి. ఈ మాతృభూమి కోసం నేను నా సర్వస్వాన్ని త్యాగం చేస్తాను, సమర్పిస్తాను అనేటువంటిదే సంఘం ఇచ్చినటువంటి ఒక ఆలోచన. ముందు ప్రాచీనమైనటువంటి మన సాంప్రదాయం హిందూ సమాజం. ఎందుకంటే ఈ హిందూ సమాజంలో కులము, మతము, ప్రాంతం, వర్గం, వర్ణం అనేటువంటి అనేకమైనటువంటి దీంతో విభజించబడింది. ఇలాంటి వాళ్ళని సంఘటితపరచాలి. కాబట్టి దీనికి ఆధారం ఏంటంటే మాతృభూమి, ఈ దేశం, నా తల్లి. మతం ఏదైనా కావచ్చు, అతను ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ఏ మతం అయినా కావచ్చు, కానీ ఈ దేశం నాది, నేను దీన్ని ప్రేమిస్తాను, దీనికోసం నేను జీవిస్తాను అనేటువంటి భావనను సంఘం కలిగించింది. ఇట్లాంటి యువకులు ఉంటేనే అలాంటి యువకులు భిన్నమైనటువంటి ఒక రంగాల్లో పనిచేసి దేశంలో మార్పు తీసుకురాగలుగుతారని సంఘం ఆలోచించింది. కానీ ఆ భావాలకి
రాజకీయ నాయకుల ఆలోచనలకి విరుద్ధంగా ఉంటుంది కదా. రాజకీయాలు అంటే ఎస్ ప్రజాసేవకే, కానీ రాజకీయాలంటే సంపాదించుకోవడం, స్వార్థం, ఎత్తులు పై ఎత్తులు, కుట్రలు కుతంత్రాలు వీటితో ఉంది కదా. మరి మీరు అక్కడ నుంచి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఇది నాకు సరిపడుతుందా లేదా అనే ఆ భావన కలిగిందా మీలో అప్పట్లో? అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు ఆ విధంగా ఉన్నాయి. కానీ 1947లో రాజకీయాలంటే స్వాతంత్రం కోసం మనం పోరాడాలి, దేశం కోసం పోరాడాలి. అప్పుడు కూడా అనేక మంది పాత నాయకులు తమ ఆస్తుల్ని, తమ డిగ్రీని, అలాంటి వాటి అన్నింటినీ వదులుకొని వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే అధికారం వచ్చిందో, స్వతంత్రం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అధికారం వచ్చింది, ఒక తరం వరకు కూడా బాగానే ఉన్నారు. విలువలనేవి క్షీణిస్తూ వస్తున్నాయి. విలువలనేవి క్షీణిస్తూ వచ్చినప్పుడు ఇలాంటి విలువలు పెరిగిపోయినాయి. డబ్బు కావాలి, పదవి కావాలి, కీర్తి కావాలి అని లక్ష్యం పోయింది. దేశాన్ని స్వతంత్రం చేస్తామనే గొప్ప లక్ష్యం ఉండే, ఆ లక్ష్యం పోయింది. కాబట్టి ఈ అధికారం అనేది ఇలాంటి వాటిని సంపాదించుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి ఏ దారైనా పర్లేదు, మనం తప్పకుండా తొక్కాలి అనేటువంటి దారిలో వెళ్ళడం మొదలుపెట్టినారు. సో అది చాలా పొరపాటు. అది దానివల్ల రాజకీయం అది నీతి కాదు, రాజనీతి అన్నారు, రాజకీయం కాదు. రాజకీయాలు కూడా నీతివంతంగా ఉండాలి, రాజకీయాలు కూడా విలువతో ఉండాలి. ఇవాళ మనం ఏం మాట్లాడామో మన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ మాట అదే ఉండాలి. సో అందుకోసమనే ఆ విలువలను కాపాడేటువంటి రాజకీయాలను పెంచాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. అంటే ఏ మాటలో చూసినా ప్రతి మాట విలువలతో కూడి ఉండాలి అంటూనే మీరు మాట్లాడుతున్నారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఆ దృక్పథం మీకు ఎందుకు అలవడింది? అసలు మీ బాల్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా నాన్నగారు ఒక మామూలు గుమాస్తా. మా తాత ముత్తాతలు చాలా మంచిగా వ్యాపారం చేసేవారు. ఏం వ్యాపారం చేసేవారు? ఉస్మాన్ గంజ్లో కమిషన్ ఏజెంట్స్ ఉండేవాళ్ళు. చాలా పెద్ద వ్యాపారస్తులు, చాలా మంచి ఆస్తులు అవన్నీ ఉన్నాయి. కానీ తర్వాత అవి కొంచెం పోయినాయి. వాళ్ళు సరైనటువంటి ఒక అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది తక్కువ వచ్చినాయి, కొంతమంది ఎక్కువ వచ్చినాయి. మాకు ఆ విధంగా ఆస్తులు ఏమి సంక్రమించలేదు. అందుకని మా నాన్న అదే గంజిలో, ఏ గంజిలో అయితే మేము వ్యాపారస్తులు ఉన్నామో ఆ గంజిలోనే గుమాస్తాగా పనిచేసాం. బండారు అంజయ్య ఆయన పేరు. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడే కొంచెం అనారోగ్యంగా ఉండే, గుమాస్తా ఉండే, కొంత జీవితం నడుస్తుండే. కానీ ఆయన నేను 4వ తరగతి ఉన్నప్పుడే చనిపోయాను. కాబట్టి ఇక మా ఇంటికి ఆధారం ఏం లేదు. అప్పుడు మా అమ్మ ఉస్మాన్ గంజ్లో ఉల్లిపాయల వ్యాపారానికి వెళ్ళింది. ఉల్లిపాయల వ్యాపారం అది కూడా బజార్లో మనం కుప్ప వేసుకొని అమ్మి తద్వారా వచ్చినటువంటిది మాకు ఇది చేయాలని మా అమ్మ ఇది చేసింది. కాబట్టి ఆమె చాలా కష్టపడి మీరు చదువుకోవాలి, మీరు పైకి రావాలనేటువంటి ఆకాంక్షతో ఆమె మాకు ప్రయత్నం చేసింది. సో ఆ రకంగా మా కుటుంబం అనేది మా అమ్మ ఉల్లిపాయల వ్యాపారం చేసినప్పటికీ ఆమె నన్ను సంఘానికి వెళ్ళాలని కోరింది. మీ అమ్మగారు ఆలోచన. అసలు మామూలుగా మీరు ఏం కావాలనుకున్నారు లైఫ్లో? అప్పట్లో ఒక గోల్ ఉంటుంది కదా అప్పట్లో, నేను ఇది మీ చిన్న వయసులో ఫాదర్ చనిపోయారు, అమ్మ కష్టపడుతున్నారు. సో అప్పుడు ఆర్ఎస్ఎస్కి వెళ్ళకముందు లైఫ్లో ఏం కావాలి అనే ఒక ఆలోచన? నేనేమో ఎక్కువ 10th పాస్ అయిపోయి ఏదైనా క్లర్క్ వేరికి అయిపోయి సరిపోతుంది అనుకునేవాళ్ళం. లేకపోతే ఏదైనా మా గంజిలో వ్యాపారం ఉంటుంది, చిన్న వ్యాపారం చేసుకున్నాం. అంతేగాని పెద్ద ఆలోచన లేదు. ఏ ఒక రోజు కూడా మాకు ఈ రాజకీయం ఫలానా ఉంటుంది అని. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ గురించి ఎంత గొప్పగా చెప్పారు, మీ జీవితాన్ని తీర్చిదిద్దింది. ఈ రోజుల్లో యువతలో ఆర్ఎస్ఎస్ పై అవగాహన ఎలా ఉందని అనిపిస్తుంది? ఇప్పటికి కూడా యువతలో ఈ జాతీయ భావాలు పెరిగినాయి. దేశభక్తి అనేది ప్రతి వ్యక్తిలో ఉన్నది, ఇమిడి ఉన్నది. దేశభక్తి అనేది ప్రతి వ్యక్తిలో ఇమిడి ఉన్నది. ఇమిడి ఉంది.
దాన్ని జాగృతం చేయడమే సంఘ పని. ఉమ్, సంఘం కొత్తగా చేయాల్సిన పని లేదు. ప్రతి వాళ్ళలో దేశభక్తి ఉంది. ఉమ్, కానీ చైనా వారు వస్తేనే దేశభక్తి ఎంబడే అందరూ కలిసి ఉంటున్నారు. పాకిస్తాన్ వారు వస్తుందంటే అందరూ ఏకమవుతుంది. ఆ, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చెప్తుంటే ఇండియా గెలవాలని ఎందుకు ఉంటుంది? ఉమ్, అంటే ప్రతి వ్యక్తికి ఉమ్, ఇది నా దేశము అనేటువంటి భావన ఉన్నది. ఉమ్, ఇది మన ప్రాచీన సంస్కృతి నుంచి వచ్చింది. ఉమ్. హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా మనందరం ఒకటి అనేటువంటి భావన ఉంది. కానీ కొన్ని ఆరోపణలు ఉంటాయి. దేశభక్తి అంటే ఇది, దేశభక్తికి ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పేది ఇది అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దేశభక్తి అంటే దేశం మీద భక్తి కాదు, హిందూ భావజాలం కలిగి ఉండటమే దేశభక్తి అనేది ఆర్ఎస్ఎస్ అని కొంతమంది ఆరోపిస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? హిందూ భావజాలము వేరే భావజాలం అనేది ఉండదు. హిందుత్వం అనేది మానవత్వం. హిందుత్వం అనేది మానవత్వంతో సమానం. హిందుత్వం అనేది ఒక మతం కాదు. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. క్రిస్టియానిటీ ఒక మతం, ఇస్లాం ఒక మతం. హిందుత్వం అనేది మతం కాదు, ఇది ఒక ధర్మం. కాబట్టి ఈ ధర్మం అనేది సంస్కృతితో ముడిపడింది. ఉదాహరణగా నేను మీకు ఉదాహరణ చెప్తాను. సిపిఐ నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారి తల్లి, నేను వాళ్ళ నారాయణ గారి ఇంటి దగ్గర ఒకటి గణేశుడిది చిన్న ఉత్సవం కార్యక్రమం నడుస్తుంది. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను. నేను ఆ గణేష్ పూజ అయిన తర్వాత దండ పెట్టినాక నారాయణ గారి భార్య పరిచయం అయ్యాను. ఆమె మేము పైన ఉంటున్నామండి, మీరు పైకి రండి అన్నారు. చాలా ఆత్మీయతతోటి మాట్లాడింది. నేను దండం పెట్టి వస్తానమ్మా పని పోయాను. పైకి వెళ్ళాను. పైకి వెళ్తే నారాయణ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన చాలా సంతోషంగా ఆనందంగా కూర్చోబెట్టింది. వాళ్ళ తల్లి ఉండే, ఆమె పేరు నేను అనుకుంటా లక్ష్మీదేవమ్మ అనుకుంటా, పెద్ద మనిషి. నేను ఆమె కలిసి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోమని ఆమె, అయ్యా నేను మిమ్మల్ని బాగా ఇది చేస్తా, నేను మీకే ఓటేసిన అన్నాను. అంటే ఏంటంటే రామునికి ఓటేసిన అన్నాను. నారాయణ గారు కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకు చెప్తున్నానంటే నారాయణ గారు కమ్యూనిజం కావచ్చు, కానీ వాళ్ళ తల్లికి ఏం బీజేపీ కాదే. సో ఆ రకంగా ఈ దేశంలో చాలా దేశంతో సంస్కృతితో ముడిపడింది. ఇది విడదీయరాని సంబంధం, కానీ ఇది ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుంది. కొంతమందికి యువకులైనప్పుడు వస్తుంది, కొంతమందికి పెద్దవాళ్ళైనాక వస్తుంది, సమయం పడుతుంది. కాబట్టి నెగటివ్ ప్రచారమే జరిగిందో ఇది రాజకీయాలకు అతీతమైంది. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టదు. రాజకీయం వేరు, ధర్మం వేరు, మతం వేరు. దురదృష్టవశాత్తున మన దేశంలో ధర్మం మతం ఒకటే అయిపోయింది. ఏంటి ధర్మము మతము ఏంటి తేడా ఏంటి? ధర్మం మతం అనేది నీ వ్యక్తిగతం, ధర్మం అనేది ఇది జాతి. మతం నీ వ్యక్తిగతం, నీ ఏ అభిప్రాయం ఉండొచ్చు. నువ్వు ఏ దేవునైనా పూజించుకో, నువ్వు ఎల్లమ్మనా మల్లమ్మనా పూజమ్మనా లేకుంటే క్రైస్తవమనా ఇస్లామా ఎవరైనా పూజించుకో. కానీ ఈ జాతి విషయంలో వచ్చినప్పుడు ఈ జాతి అంతా ఒకటి, ఈ సంస్కృతి ఒకటి, నేను ఒకటి, ఈ దేశం ఒకటి అనేటువంటి భావన రావు. ఎస్, రాజకీయాల గురించి ఆర్ఎస్ఎస్ గురించి అనుకున్నాం కాబట్టి అసలు ఇప్పుడు పార్టీ పైన ప్రభుత్వం పైన ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎలా ఉంది, ఆర్ఎస్ఎస్ పై పార్టీ ప్రభుత్వ ప్రభావం ఎలా ఉంది, మధ్య సమన్వయం ఎలా ఉంది? ఇప్పుడు పార్టీ వేరు, పార్టీ స్వతంత్రతం. ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఆర్ఎస్ఎస్ ఏంటంటే రాజకీయాలు జోక్యం చేసుకోరు. రాజకీయాలు స్వతంత్రంగా ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు. సంఘం సలహాలు మాత్రమే ఇస్తుంది. సంఘం సలహాలు మాత్రమే ఇస్తుంది. ఆ సలహాలు వీళ్ళు పాటిస్తారు. కొన్ని పాటించదు, కొన్ని పాటించకపోవచ్చు. కాబట్టి సంఘానికి రాజకీయానికి మొదటి నుంచి చూడు. ఎటువంటి సలహాలు ఇస్తుంది సంఘం? అక్కడెక్కడ సంఘర్షణ ఉండదు, సమన్వయం ఉంటుంది. సమన్వయం వేరు, సంఘర్షణ వేరు. సమన్వయం అంటే సర్దిద్దాం. ఉదాహరణగా నువ్వు ఈ దారిలో పోవాలి బాబు, ఈ దారిలో పోతే మంచిది, ఈ దారిలో పోతే బాగలేదు. సలహా ఇచ్చినప్పుడు నువ్వు ఈ దారిలో పోతే మంచిగా అవుతావు, ఈ దారిలో పోకపోతే నువ్వు చెడిపోతావు. కాబట్టి ఆ సలహా ఇస్తారు.
మరి సంఘం ఎప్పుడు కూడా రాజకీయ జోక్యం తీసుకోదు. కానీ ప్రచారం ఎక్కువ ఉంటుంది సంఘంది, సంఘమే డామినేట్ చేస్తుంది, సంఘం అది చేస్తుందని. సంఘం చేయదు. సంఘం ఏంటంటే స్వయం సేవకులు నిర్మాణం చేస్తుంది. అలాంటి వాళ్ళని తయారు చేసి సంఘం పంపించింది. ఉదాహరణగా ఇప్పుడు నేను ఒకరిని ఇక్కడ ఉన్నా, కానీ దేశానికి సంఘం ఇవ్వగలిగింది ఇద్దరు ప్రధానమంత్రుల్ని, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఇప్పుడు మోదీ, నరేంద్ర మోడీ. అలాంటి రత్నాలను ఇచ్చింది. ఎంతోమంది ముఖ్యమంత్రులని, ముఖ్యమంత్రులు ఇచ్చింది, గవర్నర్లు ఇచ్చింది. కాబట్టి సంఘం ఒకరి మీద లేదు. సంఘం స్వయం సేవకులను తయారు చేసింది. స్వయం సేవకులు మీరు పోయి మీ రంగాల్లో పనిచేయండి. అంతేగాని సంఘం ఇప్పుడు కూడా జోక్యం చేసుకోదు. సంఘము ఇది చెప్తుంది, అది చెప్తుంది. సంఘం ఏం చెప్పదు. ఉదాహరణగా ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంది. సంఘం చెప్పింది కాదు ఇది. మన దేశం మొదలు ఆర్టికల్ 370 లేదు కదా, వచ్చింది దేశానికి నష్టం అని చెప్పింది సంఘం అప్పుడే. దేశమంతా ఒకటి, కానీ దేశాన్ని మనం ముక్కలు చేసుకుంటే ఇది కాదని చెప్పింది. సో అందుకనే బీజేపీ కూడా దేశ సమగ్రత సమైక్యతకు ప్రాముఖ్యత ఇచ్చింది. ఇలాగ ఆర్టికల్ 370 గురించి తీశారు అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అనేది అదే కదా, మేము ఆర్టికల్ 370 రద్దును వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు కదా. అంటే అది మనం తెచ్చింది కాదు, అది ఇది కేవలము తాత్కాలికంగా ఆర్టికల్ 370 అని ముందు తీసుకొచ్చారు. ఆనాడున్న పరిస్థితుల నుంచి తీసుకొచ్చినారు. కానీ ఆ పరిస్థితులు ఇంకా విషమించినాయి కదా, దాన్ని సరిదిద్దే బదులు విషమించే పరిస్థితి తీసుకొచ్చినారు. దానివల్ల దాన్ని సరిదిద్దడం వల్ల ఇప్పుడు కొంచెం పరిస్థితి కుదుటపడ్డది. అనేక మంది చొరబాటుదారులు పాకిస్తాన్ చూసే వాళ్ళంతా ఆపగలిగాం. కాబట్టి మనం విశాలమైన దృష్టికోణం ఉండాలి, దేశం అనేటువంటి భావన ఉండాలి. సంకీర్ణమైనటువంటి ఆలోచనతో చూస్తే సంకీర్ణమైనటువంటి ఒక భావాలు వస్తాయి. ఆర్ఎస్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కలగజేసుకోదు, సూచనలు ఇస్తుంది అని అన్నారు. మొన్న ఆగస్టు 15న ప్రధాని ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ చీఫ్ గురించి మాట్లాడినప్పుడు మొత్తం దేశం అంతా చర్చించుకుంది. అంటే ఎందుకు అంతా చర్చించుకోవాల్సిన పరిస్థితి? ఇది న్యూస్ తయారు చేస్తారు. నువ్వు సాధారణంగా ప్రధానమంత్రి పని వేరు, ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక పని వేరు. ఆయన పని ఆయన చేస్తూ పర్యటన చేస్తూ ఉన్నారు. ఆయనకు రాజకీయంతో ఎక్కువ సంబంధం లేదు. సందర్భానుసారంగా కలుస్తారు, మనం మాట్లాడుకుంటారు. దాన్ని చాలా పెద్ద వార్త తయారు చేస్తారు. కాబట్టి అలాంటివి ఏం పెద్ద విశేషాలు ఉండవు. దత్తన్ గారు, మీరు ఇద్దరు ప్రధానుల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. వాజ్పేయి, మోదీ ఇద్దరు ప్రధానుల ఆలోచన తీరు గురించి మీరు ఏం చెప్తారు? నాకు నిజంగా జీవితంలో నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గొప్ప మహానుభావుడు, ఆయన ఒక అజాత శత్రువు లాంటి వ్యక్తి. అనేక సంవత్సరాల నుంచి, అంటే దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రతిపక్షంలో ఉండి దేశమంతా పర్యటన చేసి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అనేకమైనటువంటి ఆటుపోట్లకు గురైనాడు. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఏఐడిఎంకే, టీడీపీ, మన జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా లాంటి పార్టీ కూడా, అలా 23 పార్టీలను కలుపుకొని ఆయన ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మమతా బెనర్జీ, మాయావతి ఇలాంటి వాళ్ళందరినీ కూడా, భిన్నమైనటువంటి దృక్కోణాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆయన ఏకతాటిపైకి తీసుకొచ్చి సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన కూడా దాదాపు 20-25 సంవత్సరాలు చాలా ఆటుపోట్లకు గురై కష్టపడి పైకి వచ్చిన ఆయన. ఈయన ముఖ్యమంత్రి ఉండడం, ఈయన అనుభవం అంతా పరిపాలన, ప్రజలు, రాష్ట్రము, అభివృద్ధి. అదృష్టవశాత్తు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు తప్ప వేరే దేశానికి ప్రత్యామ్నాయం లేదనేటువంటి భావన ప్రజల్లో రావడం, ఆయన ప్రధానమంత్రి కావడం. అది కూడా ఏంటంటే చాలా గొప్ప విషయం ఏంటంటే బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థాయికి ఎదిగింది. స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు వేరు, బీజేపీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడే అవసరం లేదు. తను అనుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, సిద్ధాంతాలు, ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అయోధ్య విషయంలో చాలా ప్రయత్నం చేసినాడు.
చేయలేకపోయాడు. కారణం ఏంటి? భిన్నమైనటువంటి వాళ్ళు ఉంటుంది. ఈనాడు మెజారిటీ వచ్చింది. పార్టీ బీజేపీని స్వయంగా ప్రభుత్వాన్ని స్థాపించింది, ప్రజలు ఆ మ్యాండేట్ ఇచ్చారు, ఈయనకు అంత శక్తి ఇచ్చారు ప్రజలు. కాబట్టి ఆయన రామాలయ నిర్మాణానికి ముందుకెళ్ళాడు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, వాజ్పేయి అయినా అడ్వాణి అయినా వారు పెరిగినటువంటి వాతావరణం, వారు తీసుకొచ్చినటువంటి ఒక ప్రయాణం, అది చాలా కఠినమైన ప్రయాణం. అందులో నుంచే ఈయన బయలుదేరాడు. అలాంటి కఠిన సమయాల్లో నుంచే బయలుదేరినాడు. కానీ ఈయనకేంటంటే అభివృద్ధి వేగంగా అభివృద్ధి చేయాలి, నిర్ణయాలు వేగంగా చేయాలి అనేటువంటి ఆలోచన ఏది, ఖచ్చితమైనటువంటి టార్గెట్స్. ఇప్పుడు ఈ దేశంలో పేదవాడు దాదాపు మన దేశంలో 82 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్లో వేయించగలిగినటువంటి వాతావరణం నిర్మాణం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. జన్ధన్ ఖాతా అంటుంది. పేదవాడికి బ్యాంకుతో సంబంధమే లేదు. అలాగే ఉదాహరణగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవినీతిని అరికట్టాలని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఆయన మాటలతో చేయలేదు, కేవలం మాట్లాడి విమర్శలు చేయలేదు, ప్రెస్కు పోలేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంది. అంటే ఎవరైతే వ్యవసాయదారులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ అనేకమైనటువంటి ఒక నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కానీ అవి నేరుగా వాళ్ళ ఖాతాలోకి వెళ్తున్నాయి. గతంలో రాజీవ్ గాంధీ గారే చెప్పినారు, మేము ఢిల్లీ నుంచి ₹1 పంపిస్తే వాడికి అందేది 20 రూపాయలే. అంత అవినీతి ప్రజల మధ్య వెళ్ళిపోయేది. కాబట్టి అలాంటివి ఆయన చేయగలిగాడు. ఈ ప్రధానమంత్రి విశేషం ఏంటంటే చాలా గట్టి నిర్ణయం చేయడం, ఆ నిర్ణయమే నిలబడడం, ఆ నిర్ణయం చేసి ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళిపోతాడు. ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొందాం. అంతేగాని మనము ఏ రకమైనటువంటి ఒక భిన్నమైన దారి పోవద్దు. ఆ రకంగా కొంచెం గట్టితనం ఉంది, పటుత్వం ఉంది. మీరు ఎవరి క్యాబినెట్లో కంఫర్టబుల్గా ఉన్నారు? అంటే నేను 2 క్యాబినెట్లో పనిచేసినాను కాబట్టి, ఈయన క్యాబినెట్లో ఏంటంటే నేను లేబర్ మినిస్టర్గా పనిచేసిన, ఆయన క్యాబినెట్లో నేను అర్బన్ డెవలప్మెంట్ రైల్వే చేసిన. అప్పుడు అభివృద్ధి చేయగలిగిన. ఈయన వచ్చిన తర్వాత కూడా చాలా అభివృద్ధి చేసిన, చాలా అభివృద్ధి చేయగలిగిన. ఇద్దరు కూడా, ఆయన కూడా స్వతంత్రత ఇచ్చిండు, ఈయన కూడా స్వతంత్రత ఇచ్చిండు. కానీ ఈయన మార్గదర్శనం ఎక్కువ చేసిండు. ఉన్న ప్రధానమంత్రి గారు ఏంటంటే నేను ఎక్కువ మాకు ఇన్పుట్స్ వస్తున్నాయి, ఇన్పుట్స్ రావడం, ఈ గవర్నెన్స్ అనే దాన్ని స్పీడప్ చేసాం. కొత్త కొత్త ఇనిషియేటివ్స్ అన్నీ కూడా చేపట్టాలని చెప్పిండు, టెక్నాలజీని తీసుకోవాలని చెప్పిండు. సో ఆ రకంగా ఆయన ఏం చేసిండంటే మొత్తము ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. దత్తాత్రేయ గారు, ఒకసారి మీ బాల్యం దగ్గరికి వెళ్దాం. ఇప్పటికీ మీ బాల్యమిత్రులు ఎవరు? మీరు మీ స్నేహితులతో ఎలా ఉండేవారు? ఇప్పటికీ మీ బాల్యమిత్రుడు ఎవరు? బాల్యమిత్రులు సారంగ కృష్ణమూర్తితో ఉండేవాడు. ఈ మధ్యలోనే చనిపోయాడు ఆయన, ఈ మధ్యలో చనిపోయినారు సారంగ కృష్ణమూర్తి. ఇప్పుడు మీరు ఇన్ని పదవులు చేశారు కాబట్టి మిమ్మల్ని సార్ సార్ అంటూ వస్తుంటుంటారు కదా, కానీ అరే అని మనం పిలవగలిగేది మన ఆత్మీయులు, మన స్కూల్ ఫ్రెండ్స్ వెళ్ళే. అలా మిమ్మల్ని ఇప్పటికీ పిలిచే ఫ్రెండ్ ఎవరున్నారు? నా క్లాస్మేట్స్ ఎవరిద్దరు ఉన్నారు, ఆయన మహేశ్వర్ అని ఉండే, బ్యాంకులో పనిచేస్తుండే. ఆయన మన తర్వాత కృష్ణయ్య అన్నాడు, ఆయన కూడా అరే ఎట్లా బాగున్నావా అంటాడు, ఎట్లా బాగున్నావు అంటారు. కానీ ఇప్పుడు చాలా ఏజ్ అయ్యారు, కొంచెం వాళ్ళ కొంచెం ఆరోగ్యం అంత బాగాలేదు కాబట్టి తక్కువ మాట్లాడుతాం. స్కూల్ డేస్లో మీరు అల్లరి చేసేవారు గట్టిగా? స్కూల్ డేలో ఎక్కువ అల్లరి చేసాం. స్కూల్లో అల్లరి అంటే ఏంటంటే నేను క్లాస్లో అల్లరి చేసేవాడిని కాదు, బయట అటు ఇటు తగాదాలు గొడవలు అవి అని ఆడేవాడిని, తగాదాలు ఆడేవాడిని. స్కూల్ లెవెల్లో తగాదాలు ఆడేవాడిని. మీరు రాజకీయాల గురించి దేశం కోసమే తిరుగుతుంటే పిల్లల్ని మిస్ అవుతున్నాను, ఫ్యామిలీని మిస్ అవుతున్నానని మీకు నాన్న మిమ్మల్ని మిస్ అవుతున్నానని పిల్లలకి ఉండేదా? అంటే నా 2 పిల్లలు ఉంటాయి,
నేను ముందే చెప్పాను మా మిస్సెస్కి, మా శ్రీమతికి ముందే తెలుసు ఆమెకు ఈయన ఇంట్లో ఉండడని. కానీ మా పిల్లలు మాత్రం, అంటే మా కొడుకు వాడు వైష్ణవ్ ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయాడు. నా కూతురు విజయలక్ష్మి, ఆ అమ్మాయి బాగా చురుగ్గా చదువుకునేది. కానీ రాత్రి నేను 11 గంటలకు ఇంటికి వస్తున్నాను, 11:30కి వాళ్ళు పడుకునేవాళ్ళు. మళ్ళీ నేను వాళ్ళు తొందర వెళ్ళిపోయేవాళ్ళు, నేను తయారయ్యేలోపల మాట్లాడాలి కాదు. ఆ విధంగా పాపం పిల్లలు కొంచెం, కానీ ఏదో ఒక సంవత్సరంలో 2 రోజులు 3 రోజులు వాళ్ళతో ఉంటుంటాయి. ఓకే. కానీ ఒకటే నాకు సంతోషం ఏంటంటే, ఇంత తిరిగినా ఎంత దూరం ఉన్నా నేను నా శ్రీమతి, నా కొడుకు, నా బిడ్డ, మేము వాళ్ళు పుట్టినప్పటి నుంచి చివరి దాకా ఒకటే బెడ్ మీద అనుకున్నాం. దానివల్ల బాగా మాకు ఇంటిమేసి వచ్చింది. అటాచ్మెంట్. వైష్ణవ్ మీ అబ్బాయి మరణాన్ని ఎలా తట్టుకున్నారు? అంటే ఒకటి బాధ అనిపించింది, ఎందుకంటే ఆ అబ్బాయి ఇట్లనే మేము ఇద్దరం కూర్చున్నాం సోఫాలో కింద, మేమిద్దరం టీవీ చూస్తున్నాం. అది క్రికెట్ మ్యాచ్, చెన్నై టీం క్రికెట్ మ్యాచ్. నాకు కూడా కొంచెం క్రికెట్ చాలా ఇష్టం, మా వాడు కూడా క్రికెట్ బాగా ఆడుతుండే. చూస్తూనే వాడు పక్కన ఇట్లా నేను పైన చేసిన ఏం బిడ్డ మనకి నేను ఉన్నాను అనే లోపలనే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళింది. కానీ వీళ్ళిద్దరికి ఎలా ఉండేది? మీ అన్న చెల్లెళ్ళ విజయలక్ష్మి గారు, మీ అబ్బాయి పెద్ద కదా, మా అమ్మాయి పెద్ద, అమ్మాయి పెద్ద, వీళ్ళిద్దరు ఎలా ఉండేవారు? వాళ్ళ అనుబంధం ఎట్లా అంటే ఉండేది? అనుభవం చాలా, వాడికి చాలా గౌరవం వాళ్ళ అక్క అంటే. వాళ్ళ అక్క పెళ్ళికి కంప్లీట్ నిలబడి చేసాడు. కానీ అంటే రాజకీయాల్లోకి తీసుకుని రావాలని అనుకోలేదా మీరు? నేను అనుకోలేదు కానీ నేను మనం రాజకీయ తేవాలని అనుకోలే నేను. కానీ ఆ పిల్లలకు భావాలు వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఉంటుంది మీకు? చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితం ఉండే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లేనప్పుడు కూడా నాకు బాగా మిత్రుడు. 1984 ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి దిగిపోయినప్పుడు ఆ ఉదయం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టూడియోలో కీలకమైన పాత్ర నిర్వహించారు. నేను కూడా బీజేపీ తరఫున దాంట్లో పాల్గొన్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి ఉన్నాను. అప్పటి నుంచి పార్టీ నిర్మాణం అప్పుడు కూడా నేను సంఘటన మంత్రిని. ఆయన మా ఆఫీస్కి వచ్చి కూర్చొని మా కాన్స్టిట్యూషన్ అంతా తెలుసుకొని వాళ్ళ పార్టీ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉండాలి అని దాని విషయం మీద కూడా చాలా చర్చించాడు. తర్వాత నేను మంత్రి అయినాక కూడా చాలా గౌరవించాడు. ఏ విషయమైనా కూడా ముందుకెళ్దామనేవాడు. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో, నేను ఔటర్ రింగ్ రోడ్ విషయంలో, హైదరాబాద్ మెట్రో విషయం కానీ, గాంధీ హాస్పిటల్ విషయంలో కానీ అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఆయన ముందుకెళ్దామన్నాడు. చాలా డెవలప్మెంట్ విషయంలో చాలా ముందుకు ఉండేవాడు. దురదృష్టం నాయకు. ఇప్పుడు కూడా ఆయన 2వసారి ముఖ్యమంత్రి అయినా కూడా అదే ఆత్మీయత, అదే ప్రేమతో ఉంటాడు. నేను గవర్నర్ అయినా కూడా ఆయన పాపం ఆయన అధికారంలో లేడు. బీజేపీకి ఆయనకు సరైనటువంటి ఒక మిత్రత్వం లేదు. అయినప్పటికీ నేను రాజ్భవన్లో ఉన్నప్పుడు ఆయన శ్రీమతి కలిసి చండీగఢ్లో ఉన్న రాజ్భవన్లో వచ్చి కలిసారు. నాకు చాలా సంతోషం కలిగింది. రాజశేఖర రెడ్డి కూడా నాకు చాలా ఆత్మీయంగా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి చాలా గౌరవించేవాడు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేం లేను, ఎంపీ ఓడిపోయినా. కానీ నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎంబడే ఫోన్ ఎత్తేవాడు. అవునా? సార్ అనేవాడు తప్ప వేరే అనేవాడు కాదు. చాలా మీరు ఆ డెలిగేషన్లు కలుస్తున్నాం అంటే మీకేముంది సార్, మీరు ఎంబడే తీసుకొని రండి. ఒకసారి మాత్రం బ్రేక్ఫాస్ట్ మిషన్. చాలా డిసిప్లిన్ మనిషి. రాజశేఖర్ దగ్గర నేను చూసింది ఒకటి,
ఆయనకు పార్టీ అనేటువంటి ఆలోచన లేదు. సమస్య ఏమిటి, ఆ సమస్య పరిష్కారం చేయాలి. ఏ పార్టీ వాళ్ళు? ఏ పార్టీ వాళ్ళు. ఓకే, రాజశేఖర్ రెడ్డి విషయం ప్రస్తావనకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు, జగన్ ముఖ్యమంత్రిగా చేశారు. ఇద్దరికి సారూప్యత గురించి, లక్షణాల గురించి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఈ సారూప్యత అంటే వేరు, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లో పడతాడు, ఎప్పుడైనా ప్రజల్లో తిరుగుతుంటాడు. కానీ ఇక రాజకీయంగా ఆయన ఆలోచన ఆయనది. రాజశేఖర రెడ్డి ఏమో వేరుండే. రాజశేఖర రెడ్డి కొంచెం వినేవాడు, మాట్లాడేవాడు, చేసేవాడు. ఇతను కూడా వింటాడు. నాకు చాలాసార్లు కలిశాడు. జగన్ కలిశారు? చాలాసార్లు కలిశాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కలిశాడు, ముఖ్యమంత్రి లేనప్పుడు కలిశాడు. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఎలా ఉందనిపిస్తుంది ఇప్పుడు మీకు? అంటే ఇంకా బాగానే కేంద్ర ప్రభుత్వం బాగా సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి నుంచి ఉన్న అనుభవం ఉంది కాబట్టి ఆయన చాలా దీన్ని మార్చాలి, దీన్ని డెవలప్ చేయాలి, వేరే రాష్ట్రాలతోటి ఇది నంబర్ 1లో రావాలి, ప్రత్యేకించి తెలంగాణలో కూడా ఆయన అధిగమించాలనేటువంటి ప్రయత్నంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నాం. మంచిదే, అది మంచిదే. కొంచెం కేంద్రం కూడా సహకరిస్తుంది. ప్రధానమంత్రి గారితో కూడా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి అధికార పార్టీ మిగతా వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. కాబట్టి కొంచెం వేచి మనం చూడాల్సి ఉంటుంది. కానీ ప్రయత్నాలు మొదలుపెట్టాను, ఫలితాలు అనేవి తర్వాత చూడాలి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? మీకు అత్యంత మిత్ర పార్టీగా ఉన్నారు, మిత్రులుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, ఆత్మీయుడు, మిత్రుడు. మాట్లాడతారు మీరు పవన్ కళ్యాణ్? సరే, అలయ బలాయికి వచ్చాడు. అవును, పిలుస్తేనే వస్తారు పవన్ కళ్యాణ్. చాలా మంచి వ్యక్తి, మంచివాడు. ఇంకా ఆయన మంచి నాయకుడుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మంచిదే. ఇంకా అనుభవం ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి బాగానే ప్రజల్లోకి వెళ్ళి కృషి చేయాలంటున్నాడు. కానీ ఒక పక్క సినిమా, ఇంకో పక్క ఈ రాజకీయాలు, వీటన్నిటిని సమన్వయం చేసుకొని పోవడం అనేది గొప్ప విషయమే. బీజేపీ అధ్యక్షుడిగా కూడా చేశారు మీరు. ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎలా ఉంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంట్లు గెలిచిందంటే ఇది చాలా గొప్ప పరిణామం. అంటే నరేంద్ర మోడీ గారిని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. దానికి అనుగుణంగా బీజేపీ ఎదగాల్సిన అవసరం. కానీ బీజేపీకి తెలంగాణలో ఒక భూమి వచ్చింది అని కనిపించింది. పెద్ద ఎత్తున బీజేపీకి చాలా ఎక్కువ ఆదరణ ఉంది. బీజేపీయే ప్రత్యామ్నాయం అనేది ఎలక్షన్స్ ముందు ఎప్పుడు పోర్ట్రేట్ అవుతుంటుంది. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా అది డైల్యూట్ అయిపోతున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత విమర్శలు వస్తుంటుంటాయి. అలా ఏం లేదు. ఎందుకంటే బీజేపీ ఏమిటి అనేది పై ఆకర్షణతో తెలియదు. బీజేపీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి సంఘటన నిర్మాణం చేస్తుంది. వేరే పార్టీలకు బీజేపీకి కొంచెం భిన్నమైన పరిస్థితులు కొంత అటు ఇటు మారచ్చు, రాజకీయ పరిస్థితులు. కానీ శక్తివంతమైంది. 8 పార్లమెంట్లు గెలవడం రాబోయే రోజుల్లో నాకైతే నమ్మకం అనిపిస్తుంది. ఏంటంటే కొంత గట్టిగా ప్రయత్నం చేసుకుంటే అధికారంలో రాగలుగుతారు. అంటే నాయకత్వ ఆలోచన ధోరణిలో ఏదైనా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారా రాష్ట్రంలో? కేంద్రం దృష్టి పెడుతుంది. కేంద్ర పార్టీ, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చాలా విశ్వాసంగా ఉన్నారు. చాలా నమ్మకం ఉంది వాళ్ళకు. కానీ ఇప్పటికీ మనం రాజాసింగ్ విషయాలు చూస్తున్న కొన్ని విమర్శలు, రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు, బీజేపీలో అంతర్గత కుమ్ములాట్లు ఎక్కడో చోట బయటకు వస్తున్నాయి. సంసారంలో ఉన్నట్టుగానే మామూలు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలంటే, ఎలాంటి వ్యూహం? అది నేను ఇప్పుడు, ఎందుకంటే నేను ఇంకా రాజకీయ రంగంలో పోలే. నేను గవర్నర్ అయిపోయాక, గవర్నర్ వెళ్ళే ముందు నేను బీజేపీకి రాజీనామా చేసినాను. గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండొద్దనే నియమం ఉంది కాబట్టి నేను ఆ సభ్యత్వానికి రాజీనామా చేసిన. గవర్నర్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు నేను రాజకీయ పరంగా బీజేపీ ప్లాట్ఫామ్ పోలే కాబట్టి నేను మాట్లాడడం ఇప్పుడు మంచిది కాదు. దత్తన్ గారు, మీరు ప్రజల మనిషికి ఇక్కడ ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో నిత్యం కలుస్తూ ఉండేవారు.
ఒక్కసారిగా మిమ్మల్ని తీసుకెళ్ళి గవర్నర్గా పెట్టినప్పుడు నిజానికి గవర్నర్ అంటే ప్రజలతో డైరెక్ట్ సంబంధాలకు దూరం అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమనిపించింది మీకు గవర్నర్గా వెళ్ళేటప్పుడు? బిగినింగ్లో మనకు అనిపిస్తుంది, మొట్టమొదటి మనకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైనది. రాజ్యాంగబద్ధమైన సంస్థలో ఉన్న వ్యక్తి ఆ ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి అది దానికి అవసరమైనటువంటి అనుగుణంగానే మనం నడుచుకోవాలి. కానీ ప్రజలతో దూరం ఉండే అవసరం లేదు. అందులో ప్రధానమంత్రి గారు విశేషంగా చెప్పారు, గవర్నర్లు బాగా ప్రయాణం చేయాలి, కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలకు బాగా అమలయ్యే విధంగా కూడా చూడాలని చెప్పాను. కాబట్టి గవర్నర్లు అంటే ఒకటి రాజ్భవన్కే పరిమితం కావాలని కాదు, కానీ గవర్నర్ కొన్ని పరిమితులు ఉంటాయి. రాజకీయ నాయకునికి ఉండే పరిమితులు వేరు, రాజకీయ నాయకుడికి ఏం పరిమితులు లేవు, వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. కానీ గవర్నర్కి అలా కాదు. ఎవరన్నా కలవాలంటే ఎవరు కలవాలి, ఏ స్థాయి వాళ్ళు కలవాలి, మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు, అధికారులు ఉంటారు, వాళ్ళు చూస్తారు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మంచి నిర్ణయాలు చేస్తే దాన్ని త్వరగా చేయాలి, పరిశీలించాలి దాన్ని. సో ఆ రకంగా గవర్నర్ పాత్ర చాలా కీలకమైనది. నేను బిగినింగ్లో కొంచెం అనుకున్నాను, కానీ తర్వాత ఒక 3 నెలల తర్వాత అలవాటు పడిపోయారు. మీరు గవర్నర్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రభావం మీపై ఏమన్నా ఉందా? ఐ మీన్ పార్టీ ప్రభావం కానీ? పార్టీ వాళ్ళు కలిసే వాళ్ళు పార్టీ అన్ని పార్టీల వాళ్ళు కలిసి నిజానికి గవర్నర్లపై కొంత ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంటారు. లే అసలు ఏ ఒకరోజు అమిత్ షా గారు కానీ ఏ ఒకరోజు ఏది లేదు. అసలు గవర్నర్ యొక్క పాత్రలో కేంద్రం జోక్యం చేసుకునే అవసరమే లేదు. అట్లాంటిది ఎక్కడ ఎప్పుడు లేదు, చెప్పదు అసలు. ప్రతి నిర్ణయాన్ని మీరు సొంతంగానే తీసుకున్నారు? లేదు, అన్ని సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. చాలా విపరీతమైన పరిస్థితులు మేమే అడుగుతాం వాళ్ళని, అంతేగాని ఆ రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ ఏ ఒక్కరోజు కూడా నాకైతే కనిపించలేదు. దత్తాత్రేయ గారు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ గవర్నర్గా ఉన్నప్పుడు కానీ ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం, ఎటువంటి ప్రలోభాలకు ఆలోచించకుండా ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అంటే ప్రలోభాలు వస్తుంటాయి, కానీ మనం ఎట్లా దాన్ని దూరం చేసుకోవాలనేది మనం ఆలోచన చేయాలి. వీలైనంత మటుకు న్యాయం చేసే పని చేయాలి. ఆ న్యాయం అనేది చాలా అవసరం. మనం ఎక్కువగా ప్రజాహితంగా ఆలోచించాలి, మన హితంగా మన వాళ్ళ హితంగా అని ఆలోచన చేయాలి. ఏ సమస్య వచ్చినా కూడా ప్రజాహితం ఉందా లేదా, దీంట్లో న్యాయం ఉందా లేదా, ఈ 2 విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. అదే దృష్టితో నేను ముందుకెళ్ళాను. మన పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన ఇది కరెక్ట్ కాదు అంటే మనం చేయము, అది మనకు సమాజం ద్వారా వచ్చేస్తుంది. కానీ మనం ప్రలోభానికి గురైనప్పుడు ఇంకా మనకు చట్టం లేదు, చూడటం లేదు. దత్తాత్రేయ గారు, ఇప్పుడు బీజేపీలో అండ్ ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్నది కూడా ఒకటి 75 ఇయర్స్ గురించి. చాలామంది 75 ఇయర్స్ అనేది ఆ రూల్ పెట్టుకోవడం ద్వారా మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు కావచ్చు, అద్వానీ లాంటి వాళ్ళు కావచ్చు, రాజకీయాలకు దూరం అయిపోతూ వచ్చారు అని. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మోదీ గురించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు. అలా 75 సంవత్సరాలు అనేటువంటి నియమం అనేది ఎక్కడ పెట్టలే, అంటే రాజ్యాంగంలో కానీ అక్కడ పెట్టలే. కానీ బాగా వేగంగా పనిచేయాలంటే వయసు వచ్చిన వాళ్ళు కొంచెం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే దాన్ని దృష్టి పెట్టింది. ఆ రకంగా వాళ్ళు ఆ వెసులుబాటుతనం చేసుకున్నారు. ఉదాహరణగా కేరళలో రాజగోపాల్ గారు ఉన్నారు, ఆయన 92 సంవత్సరాలప్పుడు ఎమ్మెల్యే పోటీ చేశాడు. అలాగే యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి అయ్యాడు 78. ఉదాహరణలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దానికి అట్లా ఏమీ బాధకాలు లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా బీజేపీలో ఎటు చూసినా మోదీ తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. మోదీ మంత్రమే నడుస్తుంది. సో బీజేపీలో మోదీ తర్వాత ఇంకెవరు ఉన్నారు అంటే ఎవరిని చెప్పగలుగుతారు? ఇది ప్రశ్న మోడీ తర్వాత ఎవరు అనేది ప్రశ్న లేదు.
మోడీని వాజ్పేయి ఉన్నప్పుడు అట్లే అన్నారు, వాజ్పేయి తర్వాత ఎవరని. సో కాబట్టి ఆ ప్రశ్న ఎప్పటికైనా ఉంటుంది, కానీ అది సమయం నిర్ణయం చేస్తుంది. దాని మీద అనవసరమైనటువంటి ఊహాగానాలు, ప్రయత్నాలు అవసరం లేదు. ఒకసారి తెలంగాణ రాజకీయాలకు వచ్చేద్దాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరి పాలన గురించి మాట్లాడమంటే అని చెప్తారు. ఎవరి పాలన ఎలా ఉంది? అంటే తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసాం. కేసీఆర్ నేను చాలా అనేక సార్లు లోటస్ పౌండ్లో సమావేశాలు పెట్టి ఉద్యమాలు చేసినాం. ఆ రకంగా కేసీఆర్తో చాలా సన్నిహితం ఉండేది. కానీ ఆయన 2014లో ముఖ్యమంత్రి అయితే నేను కేంద్ర మంత్రి అయినా. నా మీద ఉన్న ప్రేమతోటి, అభిమానంతో ఆయన మొదటిసారి లాంఛనంగా మన ప్రభుత్వం ద్వారా నన్ను సన్మానం చేశాడు. అందరినీ, ఎమ్మెల్యేలని అందరినీ కూడా పిలిచి, మంత్రులు అందరూ పిలిచి సన్మానం చేసి మంచి విందు కూడా ఇచ్చాడు. ఆ రకంగా మంచి సంబంధాలు ఉండేవి. ఇక తర్వాత ఆయన రాజకీయమైనటువంటి కొంచెం విభేదించిన తర్వాత ముందుకెళ్ళిన. కానీ ఏదేమైనా ఆయన మొత్తం తెలంగాణకు చేయాలనేటువంటి ఒక పట్టుదల కూడా ఉండే. అలయబలే కావాల్సిన అలయబలేలో నేను అప్పుడు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్ళు కలవరు, వీళ్ళు భిన్న ధృవాలు కాదు, కొట్టుకుంటారనే ఉద్దేశం ఉండే. నేను అన్నాను అప్పుడు, మీ ఇద్దరు రావాలని. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒప్పుకున్నారు. కేసీఆర్ కూడా కొంచెం అనుమానంతో, అన్న చూడు, వీళ్ళంత వరకు ఆయన నేను కలవకుండా చూడు. అరే అలయబలే ఉద్దేశమే అవుతుంది, అలయబలే అంటే కలపడమే అది. కాబట్టి కలవాలన్న, నేను వస్తానన్నాడు. వచ్చిన తర్వాత పోయేటప్పుడు కలుసుకున్నాను. వేదిక మీద రాలేకపోయిన టైంకు ఆ రకంగా మొత్తం మీద ఇదాన్ని కూడా కలపగలినా కానీ మొత్తానికి రాజకీయమైనటువంటి ఇది ఉండే. కానీ ముఖ్యమంత్రులుగా కేసీఆర్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు, రేవంత్ రెడ్డికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? చెప్పలేను ఇప్పుడు మంచిగా నేను ఇప్పుడు రాజకీయాలు లేను కాబట్టి. రేవంత్ రెడ్డి గురించి? రేవంత్ రెడ్డి విద్యార్థి నాయకుడుగా నాకు పరిచయం. నేను పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు ఆయన అప్పుడప్పుడే రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాను. ఆయన తమ్ముడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇక్కడనే జాగృతి పెయింటింగ్ ప్రెస్ ఉండేది. నా ఎంపీ ఆఫీస్ కూడా దగ్గరనే ఉండేది. మా ఆఫీస్ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు మా అమ్మాయి విజయలక్ష్మి, ఆమె చిన్నది. మా శ్రీమతి గారు చెప్పారు నాకు, ఈ అమ్మాయిని నర్సరీలో వేయాలి, నర్సరీ స్కూల్లో వేయాలంటే నేను వెంటనే మాట్లాడతానని అక్కడ గవర్నమెంట్ నర్సరీ స్కూల్ ఉంది సెక్రటరియట్ పక్కన, అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడారు. సార్ మీ అమ్మాయి ఇక్కడ పంపండి, నేను తీసుకుంటాను. వెంబడే రేవంత్ రెడ్డి ఉండే, సార్ అక్కడిక్కడ ఎందుకు సార్, నేను ఉన్నా కదా సార్, నేను తీసుకుపోతాను, నేను తీసుకుపోయి అమ్మాయిని అడ్మిట్ చేస్తాను, బాబుని అడ్మిట్ చేస్తా అని ఆయన అట్లా మా అమ్మాయిని మొట్టమొదటిసారి స్కూల్లో చేర్పించాడు. ఇది నేను మర్చిపోయినా. కానీ అలయబలే కావాల్సానికి వెళ్ళినప్పుడు నేను మా అమ్మాయి కలిసిపోయాము. పోతే ఏమమ్మా విజయలక్ష్మి, సార్ మర్చిపోయాడు సార్, నేను చెప్తున్నాను, నేను స్కూల్లో చేర్పించింది నేనమ్మా. కాబట్టి ఆ రకంగా నాకు చాలా ఆత్మీయత అనుకుంటాడు. అలయబలేకి రమ్మంటే వచ్చిండు, నా సెమినారేషన్ రమ్మంటే కూడా వచ్చిండు. అలాగే అతను టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు కలిసిండు, చాలాసార్లు సమావేశాల్లో కలిసిండు. చాలా విషయాల్లో చెప్పిన మాట వినేవాడు. దత్తన్ గారు, సహజంగా రాజకీయాల్లో వాళ్ళు మన పార్టీలోకి లాక్కుందాం, లేదంటే ఇది చేద్దాం ఎట్లా ఆలోచిస్తారు కదా. అందరు రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి ఒక వేదిక పైన, సినిమా వాళ్ళని తీసుకొచ్చి ఒక చోట అందరినీ ఆనందంగా కలపాలి అనే భావన ఎందుకు వచ్చింది మీకు అలయబలే? అంటే అప్పుడు 2004లో 2005లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు
బీజేపీ తెలంగాణకు ఓకే అన్నది, తెలంగాణకు వ్యతిరేకం కాదన్నది. కాంగ్రెస్ కూడా మేము తెలంగాణ ఓకే అన్నది. టీఆర్ఎస్ అయితే మేము దానికోసమే పుట్టినామన్నది. సిపిఐ కూడా మేము ఓకే అన్నాం. సిపిఎం ఒక పార్టీ, మేము కాదన్నాం. టీడీపీ కూడా పర్వాలేదు అన్నాం. నాకు ఆలోచన వచ్చింది, అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఓకే అన్నప్పుడు వీళ్ళందరినీ ఒక వేదిక మీద ఏం తీసుకురావాలి? తెలంగాణ సాధించాలంటే వీళ్ళందరినీ ఏకం చేయాల్సిందే. కాబట్టి ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేసినాం. ఆలోచన చేసినప్పుడు మా దగ్గర తెలంగాణలో సాధారణంగా ఏంటంటే దసరా ఉత్సవం చేస్తాం. దసరా రోజు రాత్రికి జమి వృక్షాన్ని పూజ చేసి బంగారం అంటారు, బంగారం ఇచ్చి పెద్దలైతే కాళ్ళు మొక్కుతారు, చిన్నోళ్ళు అయితే కలుసుకుంటారు. గలే మీద అలై బలై అంటే కౌగలించుకోవాలి. కౌగలించుకోవడం అంటే అన్నీ మర్చిపోయి, పాత విషయాలు మర్చిపోయి మనందరం ఆత్మీయతతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, ద్వేషం ఉండొద్దు అనేటువంటి దాన్ని అలై బలై అన్న. ఇది ఎట్లా వచ్చిందంటే భాషం యాదగిరి అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఆయన నేను కూర్చున్నాం, చెప్పండి యాదగిరి గారు ఎట్లా మనం ఇది చేయాలి, వీళ్ళందరూ ఒక్క దగ్గర తేవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, ఏ బాగుంటుంది సార్ అన్నాను. ఏదైనా పేరు పెట్టాలంటే ఆయన అలై బలై అన్నాడు. అప్పుడు ఆయన నేను కూర్చొని మరి తెలంగాణ వంటలు ఏంటివి, రుచులు ఏంటివి, తెలంగాణ కళలు ఏంటివి, సాంప్రదాయం ఏంటిది, దీని ఒక మనం సంస్కృతి ఉత్సవం చేద్దాం. వేదిక రాజకీయమైన వేదిక కాదు, అటు అలై బలై వేదిక. ఎవరు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. చివరికి గద్దర్ లాంటి వ్యక్తి కూడా, విమలక్క, గద్దరు, గోరటి వెంకన్న, అలాగే ఎంఎల్ పార్టీ నాయకుడు గవర్నర్, వాళ్ళు కూడా వచ్చినారు. అంటే ఎక్స్ట్రీమ్ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, బీజేపీ అంటే అస్సలు పడని వాళ్ళు. తెలంగాణ ఒకటే పనిచేస్తున్నారు కదా, ఎందుకు కలవద్దు? అలాంటి వ్యక్తులు అందరూ కూడా ఆహ్వానిస్తే వాళ్ళందరూ వచ్చారు. చివరికి ఆనాడు గవర్నర్ ఎన్డీ తివారీ గారు ఉండే, ఆయన వెళ్ళి ఆయన ఆహ్వానించిన. ఆయన ఇదంతా బాగానే ఉంది కానీ ఆయనకు సమాచారం ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైంది, ఇది ప్రభుత్వాన్ని. ఆయన అన్నాడు, ఆయనని నేను చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, వారిని ఐసా రక్తాన్ని అయ్యే దేగింగే జాకి అని ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నారాయణ దత్ తివారీ గారు అందశ్రీ కవి, ఆయన జయ జయ తెలంగాణ పాట పాడుతుంటే నారాయణ దత్ తివారీ అయితే కంప్లీట్ పూర్తిగా ముగ్ధుడైపోయాడు. అరే క్యా గానా అని ఆయన స్వయంగా ఆయన దేశభక్తి పాట పాడాడు. ఆయన స్వతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి దేశభక్తి పాట పాడి నాకు ఆనాటి స్వతంత్ర ఉద్యమం గుర్తుకొస్తుంది ఈనాడు మీద. సో ఆ రకంగా అదేమైందంటే ఆయన రావాల్సి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా చాలా ఇది బాగా గుర్తింపుకి వచ్చింది. ఓకే. సో ఆ రకంగా ముఖ్యమంత్రులు రావడం, గవర్నర్లు రావడం, అన్ని రాజకీయ పార్టీలు రావడం. జగన్ వచ్చారా అలై బలైకి? జగన్మోహన్ రెడ్డి రాలే. పిలిచారా మీరు? లేవు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాలే. నేను ఒకసారి పిలిచిన, వస్తానని చెప్పాడు కానీ రాలే. ఓకే. మళ్ళీ బెంగళూరులో ఉన్నాను ఫోన్ చేసి. ఫైనల్గా ఇది కొంచెం ఊహాజనితమైంది, సరదాగా అడుగుతున్నాను అనుకోవచ్చు. 2 క్వశ్చన్స్ అడుగుతాను, ఊహాజనితమైన క్వశ్చన్స్. రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు దత్తత్? అయితే రాజకీయాల్లో ఒకటి స్వచ్ఛత ఉండాలి, 2 అభివృద్ధి అనేటువంటి ఏజెండా ఉండాలి, అలాగే సుపరిపాలన అనేది ఉండాలి. కాబట్టి సుపరిపాలన చాలా ముఖ్యమైనది. ఆ సుపరిపాలన అలాగే అభివృద్ధి అంటే అట్టడు ఉన్నటువంటి వాడు ఎవరుతున్నారో వాడు అభివృద్ధిలోకి రావాలి. దానికి తప్పకుండా అందరికీ విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 తప్పకుండా అవకాశం కల్పిస్తాం. ఓకే. దత్తాత్రేయ గారు, మీ లైఫ్లో మీకు అత్యంత కోపాన్ని రప్పించిన వ్యక్తి ఎవరు? రాజకీయ నాయకుడా, ఇంకొకరు, ఎవరైనా
అత్యంత కోపాన్ని రప్పించిన వ్యక్తి ఎవరు? చాలా సంఘటనలు జరిగినాయి, కోపం రాలే. చాలా అవమానాలు జరిగినాయి. అవమానాలా? ఏంటి మీకు ఇప్పటికీ గుర్తుండిపోయిన అవమానం ఏంటి? అంటే కొంతమంది ఉదాహరణగా ఇప్పుడు నేను నిర్ణయం చేస్తాను, ఆ నిర్ణయానికి వాళ్ళు పాపం బదులు కాదు, వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు, రకరకాలుగా ప్రచారాలు చేస్తారు. కానీ మనం వాస్తవం అనేది ప్రజలకు తర్వాత తెలుస్తుంది. సో అందువల్ల కోపం అనేది తెచ్చుకోలేను నేను. వాళ్ళు ఇవాళ మన గురించి చెడు చెప్పినా మనం వాళ్ళ గురించి చెడు చెప్పొద్దు, చెడు చేయకూడదు, చెడు చెప్పకూడదు, చెడు వినకూడదు. అదొకటే నేర్చుకున్నాను. కాబట్టి నాకు కోపం అనేది ఎక్కువ ఎప్పుడు రాలేదు, నాకు సందర్భం అనిపిస్తలేదు. ఎవరు నేను తిట్టిన మాట కూడా పోలేదు. అవును, ఎక్కడ ఎప్పుడు కనిపించలేదు. మీరు ఎప్పుడైనా మోదీతో పర్సనల్గా కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన ఎలా ఉంటారు? మేము చూసేదంతా కూడా బయటే కనబడుతుంటుంటారు కదా, మీరు పర్సనల్గా కూడా కూర్చొని మాట్లాడతారు కదా. మోడీ గారు నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, గవర్నర్ ఉన్నప్పుడు కానీ, లేక ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కలిసినా ఒక 40-45 నిమిషాలు చాలా ఫ్రెండ్లీగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ముందేమో మనం చెప్పిన వింటాడు ఆయన. ఆ తర్వాత చాలా పాత విషయాలని అడుగుతాడు. మనం ఏమైనా మంచి విషయం చెప్తే ఆయన వెంబడే ఏ బోత్ వచ్చాయని చెప్పేసి నోటు కూడా చేసుకుంటారు. కాబట్టి ఆయన మంచి ఈజ్ ఏ గుడ్ లిజనర్, మంచి ఆత్మీయత కలుగుతుంది, మంచి ప్రేమ ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది. కానీ ఆయన టైం మేనేజ్మెంట్ని చాలా మెచ్చుకోవాలి. చాలా అంటే చాలా టైం మేనేజ్మెంట్ చాలా గొప్పది. థ్యాంక్ యూ వెరీ మచ్ దత్తన్ గారు. బిగ్ టీవీ కోసం, తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం చాలా సమయాన్ని కేటాయించి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ బాల్యం నుంచి నేటి వరకు చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు, ఇది ప్రజల మనిషి దత్తన్నతో బిగ్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. ఈ ఇంటర్వ్యూపై తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఒకవేళ ఇంకా నేను ఏదైనా మిస్ చేసిన క్వశ్చన్స్ ఉంటే, ఈ క్వశ్చన్ అడిగితే బాగుండును అని మీరు అనుకుని ఉండుంటే దాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మరోసారి ఆ క్వశ్చన్స్ని దత్తన్ గారి ముందు ఉంచి మీ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా తీసుకునే ప్రయత్నం నేను చేస్తాను. ఇంకొకసారి కూడా చేస్తాను. మీరు ఎక్కువ మంది ఈ క్వశ్చన్ అడిగి ఉంటే బాగుంటుంది అని అడిగితే నేను ఆ క్వశ్చన్స్తో ఇంకొకసారి దత్తన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దత్తన్ గారు. For more videos like this, subscribe Big TV channel.